జై శ్రీరామ్. 2025 ఢిల్లీ ఎలక్షన్స్లో బీజేపీ గెలుస్తుందని చెప్పడం జరిగింది. అది ఫిబ్రవరి 8వ తారీఖున ప్రూవన్ అయింది. ఆ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. అది నిజమా కాదా అనుకుంటే కనుక మీరు ఆ వీడియో లింక్ ఓపెన్ చేసి చూడండి. 2022 నుంచి 2025 ఫిబ్రవరి వరకు మొత్తం 16 ప్రిడిక్షన్స్ అనేవి ప్రూవన్ అయ్యాయి. దానికి సంబంధించిన వీడియో లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. మిథున్ రాశికి అధిపతి బుధుడు. మిథున్ రాశిలో ఆరుద్ర 4 పాదాలు, మృగశిర 3-4 పాదాలు మరియు పునర్వసు 1, 2, 3 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీను నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నాధిపతి అయిన బుధుడు నీచబడి ఉన్నారు మీనరాశిలో. దాని మూలంగా హెల్త్ పరంగా యాంగ్జైటీ, డిప్రెషన్స్ ఇలాంటివి ఎక్కువ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మీరు విష్ణు సహస్రనామం పారాయణం చేస్తే కనుక చాలా మంచి డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. 12వ స్థానంలో గురువు ఉన్నారు. గురు బలం అనేది చాలా తక్కువగా ఉన్నది. దక్షిణామూర్తి స్తోత్రపారాయణం చేయండి. శత్రువుల నుంచి విజయం సాధిస్తారు. మీరు చాలా ఆనందంగా ఉంటారు. కెరియర్ పరంగా జాబ్ చేంజ్ అవ్వాలనుకుంటే కనుక ఈ వారం అనేది చాలా అనుకూలంగా ఉండబోతోంది. మీకు మంచి లాభాలంటూ ఉంటాయి. బిజినెస్ పరంగా కూడా పెట్టుబడిని తగ్గించి పెట్టుకోండి. కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకొని బిజినెస్ పరంగా మాత్రం మోసపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. బిజినెస్ పరంగా మాత్రం పార్ట్నర్షిప్ బిజినెస్ చేసే వాళ్ళు అవుతే కనుక పార్ట్నర్తో జాగ్రత్తగా ఉండండి. గొడవలు అయ్యి విడిపోయే అవకాశం ఎక్కువగా ఉంది బిజినెస్ పరంగా మాత్రం. రాహువు, బుధుడు, శని అలాగే సూర్యుడు ఇలాగా 29వ తారీఖున షష్టగ్రహ కూటమి జరగబోతోంది మీ 10వ స్థానంలో. దానికి కావలసిన డెవలప్మెంట్స్ అనేవి ఈ వారం నుంచి స్టార్ట్ అవుతాయి. చాలా జాగ్రత్తగా ఉండండి కెరియర్ పరంగా మాత్రం. ఎవరైనా సరే విదేశాలు వెళ్ళాలనుకుంటే కనుక ఈ వారం అనేది అంత అనుకూలంగా లేదు. మీకు ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీ భవిష్యత్ వివరాల కోసమై HLN జ్యోతిష్యాలను సంప్రదించండి.